కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ప్రపంచ యాత్రికులు ఎవరైనా కూడా చాలా ట్రెండింగ్ లోకి వస్తారు. కొంతమంది మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. రంజిత్ ఆన్ వీల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వస్తుందని తెలియదు. మా డాడీ అంటాడు, నువ్వు సంపాదించినప్పుడు కొనుక్కోవాలి. ఆయన జర్నీలో ఎంతో మంది ఆయన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారు, విష్ చేస్తూ ఉన్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇలా బాగుందా లైఫ్? బాగాలేదండి. ఇలా నాకు సైకిల్ మీద వెళ్ళిపోవాలని ఉంటుంది. నేను మొన్న మీ పోస్ట్ చూసాను, నా అన్వేషణ చాలా వరకు క్రేజ్. యాక్చువల్లీ ఆయనే మీకు ఆ ప్లేస్ చాలా బాగుంటుంది బ్రో, ఎంజాయ్ చేయ బ్రో అని చెప్పి కామెంట్ పెడుతున్నాడు. పర్సనల్ ఇంట్రాక్షన్ ఉందండి. ఒక 4 years నుండి మేము ఇద్దరం, ఒక 3 years దాకా యూరోప్ లో ఉంటాయి కాబట్టి సో కలిస్తే కలిసే అవకాశం ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉందా? ఓన్లీ డిఎం లోనే మాట్లాడుకుంటారా? ఒక నెంబర్ అయితే ఉన్నది, బట్ నేను ఎప్పుడు వాట్సాప్ లో ఎప్పుడు డిఎం చేయలేదు. రంజిత్ గారిని ఇక్కడ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. తిరుమల ఇన్స్టిట్యూషన్ గురించి మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. చాలా మంది ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు, కానీ అబ్బాయిది చాలా కష్టంగా మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ జెన్యున్ గా మనసులో నుండి వస్తుంది, అవుట్ ఆఫ్ పెయిన్ అనిపించింది. అంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఎందుకంటే మేము అందరూ ముందుకు వస్తేనే ఇలాంటి జెన్యున్ రైడర్స్ కి చాలా హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. అంటే తెలియకుండానే సివిల్ సర్వీసెస్ కి అలాగే ఈ ప్రజెంట్ ఉన్న యూత్ కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్ గా ప్రపంచ యాత్రికులు ఎవరైనా కూడా చాలా ట్రెండింగ్ లోకి వస్తారు, బట్ కొంతమంది మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. రంజిత్ ఆన్ వీల్స్ ఆయన జర్నీలో ఎంతో మంది ఆయన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారు, విష్ చేస్తూ ఉన్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు. సో మనమైతే ఒక ఇంటరాక్షన్ అయితే చేసాం, సుమన్ టీవీతో మంచి ఇంటరాక్షన్ జరిగింది. బట్ ఈ రోజు మళ్ళీ ఒకసారి పిలిచాను అనమాట రంజిత్ గారిని, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ గారితో మాట్లాడదాం, ఆ తర్వాత బుక్ గురించి మాట్లాడదాం. హాయ్ రంజిత్ గారు. హాయ్ అండి. గుడ్ టు సీ యూ మళ్ళీ. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మళ్ళీ పిలిచినా వచ్చారు. ఎందుకంటే మీకు రైడ్ టైం స్టార్ట్ అయిపోతుంది, 27th మళ్ళీ మీరు స్టార్ట్ అవుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ రైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ రైడ్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ వయా గల్ఫ్ అండ్ యూరోప్ కంట్రీస్ లో వెళ్తాము. సో మొత్తం అరౌండ్ 3.5 years to 4 years పట్టొచ్చు. 4 years అండ్ 38 కంట్రీలు అనుకుంటున్నాను, 38. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఒక 40 నుండి 45 వేల కిలోమీటర్లు రైడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, 40 నుంచి 45 వేల కిలోమీటర్లు. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలుస్తాను? మళ్ళీ ఒక 4 years తర్వాత కలిసి 4 ఏళ్ల తర్వాత కలుస్తాను, అంతేనా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న మీ పోస్ట్ చూసాను చాలా వరకు, ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటే బేసిక్గా నా అన్వేషణ చాలా వరకు క్రేజ్. యాక్చువల్లీ ఆయనే మీకు కమెంట్ చేస్తున్నాడు, ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో, ఇది బాగా చేయి బ్రో, ఆ ప్లేస్ చాలా బాగుంటుంది బ్రో, ఎంజాయ్ చేయి బ్రో అని చెప్పి కమెంట్ పెడుతున్నాడు పబ్లిక్ డొమైన్లో, అది కూడా. సో ఏంటి, ఏమైనా పర్సనల్ ఇంటరాక్షన్ ఉందా లేదా ఓన్లీ కమెంట్ వరకేనా? పర్సనల్ ఇంటరాక్షన్ ఉందండి. ఒక 4 years నుండి మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. సో ఎక్కువ శాతం ఈ కామెంట్ లైక్ ఇన్బాక్స్లో డిఎంలో కాకుండా కామెంట్స్లోనే ఎక్కువ మాట్లాడు ఉంటుంది. సో తను ఈవెన్ యూరోప్లో తను ఆల్రెడీ చేశారు కదా, సో కాబట్టి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంజాయ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా మాట్లాడలేదు. ఒకవేళ వీలవుతే ఒకవేళ తను కూడా యూరోప్లో నెక్స్ట్ ట్రిప్ ఉన్నది అని అన్నారు. సో నేను ఇట్లా ఇంకొక 3 years దాకా యూరోప్లో ఉంటా కాబట్టి సో కలిస్తే కలిసే అవకాశం ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉందా? ఓన్లీ డిఎం లోనే మాట్లాడుకుంటారా? యాక్చువల్గా తన దగ్గర ఒక 4-5 నెంబర్లు ఉన్నాయి చాలా వరకు. సో దట్ ఎప్పుడు నేను కూడా ఫోన్ నెంబర్స్ ఎప్పుడు లైక్ కాంటాక్ట్ లేదు. ఒక నెంబర్ అయితే ఉన్నది, బట్ నేను ఎప్పుడు వాట్సాప్లో ఎప్పుడు డిఎం చేయలేదు. తను ఇన్స్టాగ్రామ్లోనే ఇద్దరం మాట్లాడుకుంటారు. ఓకే, ఆయన మిమ్మల్ని లైక్ చేస్తున్నాడు, ఆయనలో మీకు నచ్చేది ఏంటి? జెన్యూన్గా ఉంటారు. జెన్యూన్ ఉంటారా? ఓకే. ఆయన మెటీరియల్ అంటే ఆయన చేసే వీడియోస్ ఎలా అనిపిస్తుంటాయి? మీరు కూడా వీడియోస్ చేస్తున్నారు కదా, సో ఆయన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంటాయి? నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లోను, కొన్ని ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. కొన్నిసార్లు ఫుడ్ గురించే కానీ, కొన్నిసార్లు దేశం గురించే కానీ, కొన్నిసార్లు యువత గురించే కానీ మాట్లాడుతూ ఉంటారు. లైక్ ఎప్పుడైతే మనం పక్క దేశాలకు వెళ్తామో అప్పుడే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, మనది ఎలా ఉంది వాళ్ళది ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడే కదా మన దేశం ఇలా మంచి రోడ్లు ఉంటే బాగుండు, మన యువత ఇంత బాగుంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది కదా. అదే పబ్లిక్ డొమైన్లో తను చెప్పడం జరుగుద్ది. సో అలాంటివి అనిపించినప్పుడు అవి ఎమోషనల్గా మనకు కూడా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనం కూడా అక్కడ ఉన్నాం కదా, ఇంత రైడ్ చేసినాం కదా, మన దేశంలో కూడా ఇంత
ఇట్లుంటే బాగుంటుంది అనే ఒక చిన్న థాట్ అన్నట్టు ఆ థాట్ను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విషయాలు నాకు చాలా నచ్చుతాయి. తను ట్రావెల్ కూడా చేస్తారు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ అవి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సూపర్. మీ ఫాలోవర్స్ అనేది ఆల్ ఓవర్ ఉన్నారు యాక్చువల్లీ, అది కూడా ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా. అండ్ మనకి రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేసే ఒక పర్సన్ కూడా తిరుమల క్లాసెస్ అంటే చాలా వరకు బ్రాండింగ్ ఉన్న ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా సో ఆయన మీతో ఒక మాట్లాడే ఒక చిన్న ప్రయత్నం చేస్తారంటున్నారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఆయన అయితే ఫస్ట్ పిలిచేద్దాం ఫస్ట్. సో ఆయన కూడా ఇక్కడే మిమ్మల్ని షూట్ పిలిచినప్పుడే చూసారు కాబట్టి ఫస్ట్ ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం, ఫస్ట్ మాట్లాడదాం. సో ఈరోజు రంజిత్ గారిని ఇక్కడ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. తిరుమల ఇన్స్టిట్యూషన్ గురించి మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి మనసుమన్ టీవీలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో రైట్ నాతో పాటు తిరుమల గారు ఉన్నారు. ఫస్ట్ ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. హాయ్ తిరుమల గారు. హలో అమ్మా, నమస్తే. గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఆయన ఇంటర్వ్యూ చేద్దామని ఈ రోజు తీసుకొచ్చాము. సో ఇక్కడే మీరు ఫస్ట్ మీట్ చేశారు. అసలు తను ఎలా తెలుసు అసలు ఫస్ట్ మీకు? జనరల్ గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో షార్ట్స్ చూసేటప్పుడు నాకు ఇతను బాగా కనిపిస్తున్నారు వీడియోస్ లో. అంటే చాలా మంది ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు, కానీ ఈ అబ్బాయిది చాలా కష్టంగా మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ జెన్యున్ గా మనసులో నుండి వస్తుంది, అవుట్ ఆఫ్ పెయిన్ అనిపించింది. అంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, విలేజెస్ నుండి ఒక బిలో మిడిల్ క్లాస్ నుండి రావటం కదా. నాకు అనిపించింది ప్రతి మాట చాలా లోపల నుండి మాట్లాడుతున్నాడు, ఎక్కడ యాక్షన్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు అని కొంచెం కనెక్ట్ అయ్యాను వీడియోలు చూసినప్పుడు. కొంచెం లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకుని చిన్నగా ఫాలో అవటం అప్పుడప్పుడు నాకున్న ఫ్రీ స్కెడ్యూల్ చూస్తుండేవాడిని. సో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు సడన్ గా ఇక్కడ చూసి నేనే పరిచయం చేసుకుని ఇలా మేము మిమ్మల్ని ఫాలో అవుతాను అంటే అతను కూడా లేదు మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నట్టు అన్నారు నాతోటి. తర్వాత మీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్న మిడిల్ అనిపించింది ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా, సో మనం కూడా ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయొచ్చా ఆయన రైడ్కి. ఎందుకంటే మేము అందరూ ముందుకు వస్తేనే ఇలాంటి జెన్యూన్ రైడర్స్కి చాలా హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. ద పాయింట్ ఈజ్ మేము ఇక్కడ చాలా కంట్రీస్ తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా వీడియోస్ కూడా చూసాను నేను. అంటే ఫ్రీ టైం దొరికినట్టుంది మీకు, చాలా మందికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు. దాంట్లో కొన్ని మాటలు చెప్పున్నారు. ప్రతి కంట్రీస్లో డెవలప్మెంట్లు ఏమున్నాయి, అలాగే ప్రతి కంట్రీలో యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ సిస్టమేటిక్ అంటే గవర్నెన్స్ ఎలా ఉంది, అంటే తెలియకుండానే సివిల్ సర్వీసెస్ కి అలాగే ఈ ప్రజెంట్ ఉన్న యూత్ కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక పాయింట్ ఉంటుంది మ్యామ్, కంపేరింగ్ ఇండియా విత్ అదర్ కాన్స్టిట్యూషన్ అని. అది మేము జనరల్ గా క్లాస్ లో చెప్తుంటాం, బట్ ఈయన వీడియోస్ లో రియల్ గా అంటే ఈ కంట్రీస్ లో యూత్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, ఇక్కడ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు, మన కంట్రీలో ఎలా ఉంది, కంపారిజన్ నాకు బాగా నచ్చింది. అంటే ఈయన దేశం నుండి బయటకు వెళ్ళి అంటే నిజంగా చెప్పండి అక్కడ అతను ఒక అనాథలాగే బతుకుతాడు. ఎక్కడ షెల్టర్ దొరికితే అక్కడ దొరక్కుంటే అంటే మన కంటికి చూపించేది ఆయన చాలా తక్కువ, వెనకాల పడిపోయినా చాలా ఉంటుంది. ఒక చిన్న బస్సు ఊరికి వెళ్ళడానికే చాలా కష్టపడతాం మనం. దేశంలో మన మనుషులు కాదు, లాంగ్వేజ్ కాదు, ఒక సైకిల్ పైన అన్ని ఫెసిలిటీస్ ఉండవు, చాలా కష్టం అనిపించింది. సరే మనకి మన ఇన్స్టిట్యూషన్ తరపున, బికాజ్ జనరల్గా చాలా మందికి ఎడ్యుకేషన్లో చెప్తూ ఉంటాను చాలా తక్కువకి లేకుంటే ఫ్రీగా కూడా లేని వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తుంటాను, ఇలా ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు, నాకు చేతనైనంత ఇవి చూసి చాలా మంది కూడా రావచ్చేమో కదా, జెన్యూన్ రైడర్స్కి హెల్ప్ అవుతుంది అని ఒక పాజిటివ్ ఫీల్తో ఆ రోజు సడన్గా ఇంటర్వ్యూలో థాట్ వస్తే మీకు కాల్ చేసి అతన్ని మాట్లాడటం జరిగింది. రంజిత్ జీ, వాట్ యు ఫెల్ దిస్ మూమెంట్? చెప్పారు కదా సార్. సో నేను ఇంతకుముందు ఇండియాలో రైడ్ చేసినప్పుడు పూణే దగ్గర ఒక మహారాష్ట్ర, అక్కడ ఒక సివిల్స్ సంబంధించిన వాళ్ళు అక్కడ కోచింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ అన్నట్టు నేను రైడ్ చేసుకుంటా వెళ్తా అంటే వాళ్ళు ఎవరో తెలియదు, జస్ట్ వాళ్ళ అకాడమీకి పిలిచి లైక్ నన్ను చూపెట్టేసి అప్పుడు లైక్ కొద్దిసేపు మాట్లాడండి అంటే నేను మాట్లాడాను కొద్దిసేపు, జస్ట్ అప్పుడు నాకు ఇంకా అంతగా లేదు నాలెడ్జ్. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ మంచి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నాకు అనిపించింది, అండ్ ఎప్పుడైతే నేను ఇండియాలో దాన్ని ఆర్టిస్ట్ అట్లా రైడ్ చేస్తున్నప్పుడు చాలామంది ఉంటారు కదా, లైక్ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా. కొంతమంది నాకు అనిపించారు లైక్ మీరు దీని గురించి చెప్పారు, ఈ ట్రైబ్స్ గురించి కానీ అక్కడున్న వాకి రివర్ గురించి కానీ కొన్నిటి గురించి నేను సైక్లింగ్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు ఈ క్వశ్చన్స్ మాకు వచ్చినాయి, మాకు చాలా హెల్ప్ అయినాయి. నీ వీడియో ఏదైతే ఉందో లైక్ చూసేది చాలా అక్కడ మాకు ఆటోమేటిక్గా లైక్ అట్లా కనెక్ట్ అయిపోయి దాన్ని నేను ఆన్సర్ చేయగలిగిన, చాలా థ్యాంక్స్ అని అన్నారు. సో ఇప్పుడు సార్ అట్లా నాకు అనిపించినప్పుడు నాకు తెలియదు, లైక్ నా డ్రీమ్ యాక్చువల్గా సివిల్స్ నాది, కానీ ట్రూ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అదంతా సపోర్ట్ చేయక నేను జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి అప్పుడు ఆ డబ్బులతోటి ఆ కోచింగ్కి నేను పెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళు పెట్టలేరు అని అనుకుని జాబ్లో జాయిన్ అయ్యి
మనీ సంపాదించేసి నెక్స్ట్ వద్దామన్న మూమెంట్లో లైఫ్ అంతా వేరేలాగా చేంజ్ అయింది. సో అలాంటిది తిరుమల ఐఏఎస్ అకాడమీ బ్రదర్ పక్కన ఉండడం అనేది రియల్గా చాలా హ్యాపీ. అండ్ అతను ఆ మాట అన్నాక ఇంకా హ్యాపీ అనిపించింది. మనం తెలియకుండానే తెలిసైతే కాదు, తెలియకుండానే అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ యూత్కి అయితే ఇస్తున్నాము, తెలియని వాళ్ళకి ఇస్తున్నాము. సో అది హెల్ప్ అవుతుందంటే సారీ టు ఇంటరప్ట్ యు బ్రదర్. చాలా మంది వీడియోలు చేస్తారు యూట్యూబ్ లో, చాలా మంది ఉన్నారు ఫుడ్ వీడియోస్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ వేరు. బట్ ఈయన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది ప్రజలకు చాలా అవసరం అవుతుంది. అది అడ్మినిస్ట్రేషన్ గురించి కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, చాలా చెప్తున్నారు. ఇవన్నీ తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా వాల్యుబుల్ ఉంది. అండ్ ఈయన వీడియోస్ కూడా చూసినప్పుడు ఈయన ఏది నాన్ సెన్స్ మాట్లాడరు, ఏం చెప్పడం లేకపోతే ఫ్రెండ్స్ అలసిపోయాను, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అని చెప్పి ఆపేస్తారు కానీ ఏదో వీడియో చేయాలి అని కాదు. యాక్చువల్లీ మీ క్వశ్చన్ తెలుసా, నేను కాల్ చేసి రంజిత్ ఇంకొక మనం వీడియో చేయాలంటే నో అస్సలు వద్దు, నీకు హెల్ప్ చేస్తానంటే నో నాట్ ఎట్ ఆల్ నో, నాకు అసలు వద్దు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు బ్యాక్ ఎండ్ ఎవరైతే చేస్తారో అట్లాగే నేను పోతున్నా, నాకు అసలు హెల్పింగ్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేయకుండా లేదు సార్. మీరు అమౌంట్ చేస్తా అన్నారు, నాకు చెప్పారు, కానీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్ గా మా సుమన్ టీవీ తెలుసు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి వచ్చే వాళ్ళు, చదువు లేని పేరెంట్, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, సుమన్ టీవీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హెల్పింగ్ హ్యాండ్ కోసం వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రంజిత్ గోల్ చాలా పెద్దది, 7 ఖండాలు తిరగాలనేది నాట్ ఏ స్మాల్ థింగ్. సో తనకి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు, ఇంకా తను నార్మల్గా కూడా సెటిల్ అవ్వలేదు, కానీ తన లైఫ్ని మొత్తాన్ని ఇప్పుడు ఈ కాలం 34 ఏళ్ల కుర్రోళ్ళు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు, కానీ అదంతటినీ పక్కన పెట్టి మన జనరేషన్ అయినా కూడా తను వాల్యూస్ కోసం బతుకుతున్నాడు. ఏదైనా హెల్ప్ చేస్తానన్నా కూడా 100 క్వశ్చన్స్ అడుగుతాడు, ఎందుకు ఏంటి అవన్నీ. అది నాకు నచ్చింది తన బిహేవియర్లో. ఎంతో కొంత హెల్ప్ చేసిన, ఒక ఫ్లైట్ టికెట్కి ఉపయోగపడినా తనకి ఇంకొకళ్ళు హెల్పింగ్ హ్యాండ్ వచ్చింది అనుకోండి, సో ఇంకొంచెం యూజ్ అవుతుంది. తన డ్రీమ్ చాలా ఫాస్ట్గా ఒక 10 years ఇంకా ఇందులోనే ఉండాలనుకుంటున్నాడు తను. అంటే తనకు ఒక 44 వచ్చేస్తాయి అప్పటికి. ఆ తర్వాత ఖచ్చితంగా తను జాబ్ చేయాలి. సో తన లైఫ్ ఖచ్చితంగా యూటర్న్ అవ్వాలి. సో ఇంకొంచెం హెల్పింగ్ హ్యాండ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని పిలిపించాను. కారణం అదే మ్యామ్, జనరల్ గా నాకు కూడా మీడియా ముందు రారు, నా క్లాసులు సరిపోతాయి. కాకపోతే ఏమో ఒకరు స్టార్ట్ చేస్తే చాలా మంది రావచ్చు ఏమో, ఎగ్జాక్ట్లీ సరే ట్రై చేద్దాము అని దాని గురించి ఇలా ముందుకు వచ్చాను తప్ప. ఓకే, ఫైనల్ ఏమైనా చెప్తారా? సివిల్ సర్వీస్ అనేది దేశానికి చాలా, అది ఒక వెన్నుముక లాంటిది. నాకు దాని గురించి చాలా తెలుసు, ఒకప్పటి నా డ్రీమ్ అది. సో అందరూ అచీవ్ చేయలేకపోయారు. ఎవరైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు స్టడీ చేస్తున్నారో అందులో, సో వాళ్ళందరికీ గొప్ప అవకాశమే ఇచ్చినట్టు అవుతుంది. సో తను లైక్ ఎవరైనా మీ దానిలో నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, లైక్ చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా చేయలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒకసారి వచ్చి కలిస్తే, నాకు ఇప్పుడు అతను చెప్పిందని బట్టి చాలామందికి అంత మనీ స్పెండ్ చేయలేని వాళ్ళకు కూడా నేను వాళ్ళ టాలెంట్ ఉంటే నేను ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పేసి. సో మీలో ఆ టాలెంట్ ఉంటే వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అయ్యో ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను చెప్తున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్ రంజిత్ గారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మంచిగా రైడ్లు తీయండి, అలాగే సేఫ్ జర్నీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తిరుమలజీ. ఇది నా జర్నీ. సో సార్కి అయితే గిఫ్ట్గా ఇస్తున్నాను. అండ్ సో దట్ అంత అభిమానం, అంత ప్రేమతో లైక్ చూస్తున్నారు. అండ్ రియల్లీ చాలా హ్యాపీ సార్. మీరు అన్న మాటలు నాకు అవి ఇంకా ఎలాంటి లైక్ మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఇది కేవలం ఒక వ్యక్తి జర్నీ చాలా మందికి పరిచయం చేసే దిశగా ఈ వీడియో చేస్తున్నాము. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఎవరి నెంబర్స్ ఇవ్వట్లేదు, మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. రంజిత్ ఆన్ వీల్స్ అంటే యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. మీరు డైరెక్ట్గా తనతో మాట్లాడచ్చు, తనే మీకు చాట్ చేస్తాడు. ఒకవేళ మీ వంతుగా ఏం చిన్న సహాయం చేయాలనిపించినా డైరెక్ట్గా తనకే మెసేజ్ చేయండి, ఎందుకంటే తన నెంబర్ అయితే ఇవ్వనన్నాడు. సో మెసేజ్ చేయండి, ఆయన ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఇది మెన్షన్ చేయాలి, ఆయన ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ ఫార్వర్డ్ అనమాట. ఎస్, సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.